ఈ రోజు మీరు చూసినప్పుడు మెడికల్ కాలేజీలు కూడా కొంతమంది కావాలని రాజకీయం చేసే పరిస్థితికి వస్తున్నారు. ఏదైతే ఈ రోజు ఒక రోడ్డు ఉంది, రోడ్డు మనం ఏం చేసేది పీపీపీ మోడల్లో చేస్తాం. 10-15 సంవత్సరాలు వాళ్ళు రన్ చేస్తారు. రన్ చేసి మళ్లీ ప్రభుత్వానికి అప్పచెప్తారు. అది ప్రభుత్వ ఆస్తి, రన్ చేసేది ప్రైవేటు వ్యక్తులు. తద్వారా ఎక్కువ పనులు అవుతాయి. నిన్న పార్లమెంటరీ కమిటీ కూడా ఒక మాట చెప్పారు. ఈ రోజు ఉండే పరిస్థితిలో మెరుగైన చదువు కావాలన్నా, మెరుగైన సేవలు కావాలన్నా ఈ హాస్పిటల్ కానీ కాలేజీలు కానీ పీపీపీ విధానమే మెరుగైన విధానమని పార్లమెంటరీ పార్టీ కూడా చెప్పే పరిస్థితికి వచ్చారు. రికమెండేషన్లు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అలాంటిది మనం పీపీపీ విధానంలో ముందుకు పోతే ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రైవేట్ అంటారు. రేపు మీరు గుర్తుపెట్టుకోండి, ఎక్కడ దీని కింద ఇచ్చినా కూడా ప్రభుత్వ పాఠశాల పలాని టౌన్ అని పేరుంటుంది తప్ప ఎక్కడ మెయింటైన్ చేసే వాళ్ళకి చిన్న బొమ్మ వేసుకుంటారు. దాని మీద యజమాన్యం, దాని మీద పెత్తనం పూర్తిగా ప్రభుత్వానికే ఉంటుందని మరొకసారి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మొన్నటి వరకు ఈ రాష్ట్రంలో చూశారు 3 రాజధానులు. అదే మహాకుట్ర. ఒక మాటలో చెప్పాలంటే 3 రాజధానులు మాట్లాడి అసలు రాజధాని ఏదో లేకుండా చేసి మనం ప్రపంచం అంతా కూడా అపహాస్యమయ్యే పరిస్థితికి వచ్చాం. కనీసం మీరు రాజధాని పేరు చెప్పలేకపోతున్నారని. ఎంత నామోషిగా ఉంటుందంటే ఓసారి నీ పేరేంటంటే మన పేరు చెప్పుకోలేని పరిస్థితికి మనం వచ్చాం. ఎక్కడి నుంచి వచ్చావంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే మీది ఎక్కడ రాజధాని అంటే చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నాం, మా రాజధాని అమరావతి అని. చెప్పడమే కాదు, ప్రతి ఒక్కరూ గుర్తించే పరిస్థితి తీసుకొస్తాం. అలాంటి పరిస్థితిలో ఇంకొక పక్కన మీరు చూస్తే నేను ఏ పని చేసినా భావితరాల కోసం ఆలోచిస్తాను. ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారు, ఎంతోమంది ఆస్తులను పోగొట్టుకున్నారు, జీవితాలు పూర్తిగా అంకితం చేశారు. పొట్టి శ్రీరాములు గారు ఇంకొక స్టెప్ ముందుకొస్తే తెలుగు జాతి యొక్క ఉనికి కోసం ప్రాణత్యాగం చేశాడు. అలాంటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రతి ఒక్క వ్యక్తి గుర్తుపెట్టుకోవాలి, వారి స్ఫూర్తి మనలో ఉండాలి. ఆ స్ఫూర్తి తెలుగు జాతిని నెంబర్ 1గా చేసినప్పుడే పొట్టి శ్రీరాములు గారికి నిజమైన నివాళులర్పించిన వారు అవుతాం, నిజమైన వారసులుగా తయారవుతామని చెప్పి తెలియజేసుకుంటూ అలాంటి స్ఫూర్తితో ముందుకు పోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ, నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి, అందరి కూటమి, 3 పార్టీల కూటమి ఈరోజు రాష్ట్రాన్ని అగ్రస్థానంలో పెట్టే విధంగా తీసుకుపోతున్నాం. నేను చాలాసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నాను, కానీ ఈ 1.5 సంవత్సరాలు నేను చేసిన పనులు చూసిన తర్వాత సూపర్ 6 సూపర్ హిట్ చేశాం. సంక్షేమ కార్యక్రమాలకు మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చాం. ఇంకో పక్కన అభివృద్ధికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. నేను ఎన్నోసార్లు చూశాను, కానీ 18 నెలల్లో 21 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చిన ఏకైక సమయం నా జీవితంలో ఇది.